చాలా అపూర్వమైన స్పందన ప్రజల్లో మాత్రం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది మాత్రం ఎట్లా జరిగిందో పోలీసు వారు ఇన్వెస్టిగేట్ చేయాలి. అట్లాగే ఎలక్షన్ కమిషన్ కూడా వెంటనే స్పందించి దాని మీద ఇన్వెస్టిగేషన్ యాక్షన్ తీసుకుని వెంటనే ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి ఇమీడియట్గా దాని మీద సరైన రీతిగా స్పందించాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. సంఘటన ఈ ఘటనలో ఎవరి ప్రమేయం ఉందని మీరు అనుకుంటారు? ఎప్పుడు కూడా మనం విజయవాడలో ఇటువంటి సంఘటన చూడాలి. మీరు ఎంపీగా ఉన్నటువంటి సందర్భాల్లో కానీ, అంటే రాజకీయాల్లో సహజంగా విమర్శలు ప్రతి విమర్శలు సహజం. నేరుగా ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయడం, కంటెస్టెడ్ క్యాండిడేట్ మీద దాడి చేయడం అట్లా చూడాలి. లేదు, అది మటుకి చాలా తప్పు. ఎవరు చేసినా కానీ తప్పు. ఎవరు చేశారు ఏంటి అనేది మాత్రం పోలీసులు వెంటనే ఇన్వెస్టిగేట్ చేసి ప్రాపర్గా చెప్పాలి. నాకు తెలిసి అయితే ఇది ప్రతిపక్షాల కుట్ర కోణంగానే నేను చూస్తున్నాను. సరే, అంటే ఇప్పుడు రోజు రోజుకు పెరుగుతున్న ఆధారంతో ఈ యాత్రను ఏదే విధంగా కుట్రలతోటి అడ్డుకోవాలనే ఈ ఉద్దేశంతో ఈ దాడికి పాల్పడినట్టుగా భావిస్తున్నారు. చూడండి, ప్రజాస్పందన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీ అధికారంలోకి రాకుండా ఎవరు ఆపలేరు. సో ఎవరైనా కుట్రలు చేసినా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకంటే ఇంత ముందు కంటే కూడా ఎక్కువ సీట్లతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఎటువంటి కుట్రలు, ఇటువంటి కుటీల రాజకీయాలు ఇవన్నీ కూడా ఆపితే మంచిదని చెప్పి నేను అందరికీ, ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తాను. ఇప్పుడు మీరు ఏమైనా ఎన్నికల కమిషన్కి చేయాలి తప్పకుండా. ఫస్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్ జరగాలి. అది ఎందుకంటే నాకు ఫస్ట్ ఒక టప్ అని సౌండ్ వినపడింది. నేను 30 సెకండ్ 40 సెకండ్ తర్వాత సీఎం గారు చేయి పెట్టుకుని కిందకు తోలడం చూశాను. నేను ఇంకా ఇదైంది అనుకుంటే ఈ లోపు దెబ్బ తగిలి పక్కనే వెల్లంపల్లి గారికి కూడా కంటికి చాలా తీవ్రమైన గాయం అయింది. ఇవాళ ఇది చాలా తీవ్రమైన పరిణామం, మామూలు పరిణామం అట్లాగే ఉంది కదా. ఇప్పుడు నేను అనుకుంటే ఏంటంటే, ఇప్పుడు వివేకానంద స్కూల్ ఉంది పక్కన, టార్గెటెడ్గా చేయకపోతే అది జరగదు. అది కంపల్సరీ ఏదో కుట్ర ఉంది దీంట్లో. ఏం కుట్ర అనేది పోలీసు వాళ్ళ మటుకి, పోలీసు వారు మాత్రం ఇమీడియట్గా దాన్ని రేపు పొద్దున కల్లా కూడా అది చేయించాల్సిన, ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అది మటుకి వెరీ షార్ప్ ఆబ్జెక్ట్. నాకైతే సౌండ్ కూడా వినపడింది. ఇప్పుడు సోషల్ మీడియాలో అంటే జరిగిన ఘటన పైన చింతించుకుంటారు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసినటువంటి ఈ పరిస్థితులు మీరు ఎట్లా చూస్తారు? అంటే ఈ ఎలక్షన్ స్టంట్ లో భాగంగా ఇదంతా చేస్తారు. టీడీపీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తారు. లోకేష్ 600 మందిని హైర్ చేసుకుని ఒక 4 ఏళ్ళ నుంచి ఇదే పనిలో ఉన్నాడు. సోషల్ మీడియాలోనే బతుకుతున్నాడు అతను. కాబట్టి అతను సోషల్ మీడియాలో ఇటువంటి పనులు చేపిస్తాడు, ఎవరి మీద చేపిస్తాను అలవాటు పడిపోయాడు అతను. సో ఇటువంటి దుష్ప్రచారాలు ఇటువంటివన్నీ చేయడం అతనికి అలవాటైపోయింది లోకేష్ అనే వ్యక్తికి. ఇది ఖచ్చితంగా కూడా ఇమీడియట్గా చాలా తీవ్రంగా పరిణమించి మేము ఇక్కడే కాదు, ఢిల్లీలో కూడా ఎలక్షన్ కమిషన్ మేము దాన్ని రిప్రజెంట్ చేస్తాం. దాని మీద కరెక్ట్గా ఇమీడియట్ యాక్షన్ తీసుకొని సీఎం గారికి ప్రాపర్ సెక్యూరిటీ. మిమ్మల్ని ఎదుర్కోలేక దాడి చేశారనుకో డౌటే ఉంది దాంట్లో, డౌటే లేదు కదా. ఎందుకంటే ఆయన ప్రజాదరణ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ వాళ్ళు ఎవరు కూడా తట్టుకోలేకపోతున్నారు. ఎస్పెషల్లీ విజయవాడలో తట్టుకోలేక ఈ ఓరలేక చేసినటువంటి పని ఇది. దాంట్లో ఎవరైతే ఉన్నారో దోషులను బయటకు తీయాలి. అది ఇంకా చెప్పాలి, దాని మీద నాకు క్లారిటీ లేదు. క్లారిటీ రాగా నేను చెప్తాను. సెక్యూరిటీ వెంటనే పెంచాలి. సీఎం గారి సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో సీఎం గారి సెక్యూరిటీ టాప్ మోస్ట్ ప్రయారిటీ ఉండాలి. దీంట్లో కొంత పోలీస్ నిర్లక్ష్యం కూడా నాకు కనబడుతుంది. ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్ పోలీసు వారిని ఆదేశించి హైయెస్ట్ టాప్ ప్రయారిటీ ఇచ్చి హైయెస్ట్ కేటగిరీ ఆఫ్ సెక్యూరిటీ సీఎం గారికి ప్రొవైడ్ చేయాలి. చెప్పాలి, పోలీసు వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు మేము భారీ జనసందాహంలో మేము ర్యాలీ చేస్తున్నాం. దాదాపు వారధి నుంచి దాదాపు ఒక 7-8 కిలోమీటర్స్ రావడానికి ముఖ్యమంత్రి గారికి 4.5 hours పట్టింది. అంత జనసందాహం ఉంది. ఆ జనసందాహం సడన్గా నాకు సౌండ్ వినపడింది. ఏమంటే చూస్తే సీఎం గారు తలపట్టుకుని కిందకి కొంచెం తోలుతున్నట్టు అనిపించింది. ఏంటని చూస్తే ఇది జరిగింది. తర్వాత వెల్లంపల్లి గారికి కూడా దెబ్బతింది. ఇది ఎవరు చేశారనేది ఇమీడియట్గా పోలీసు వాళ్ళు బయట పెట్టాల్సిన అవసరం, బాధ్యత పోలీసు వాళ్ళు. చాలా కట్ అయింది. మీరు కూడా చూసుంటారు గాయం. చాలా కట్ అయింది. పాపం ఆయన చాలా విలువలాడిపోయాడు ఆ దెబ్బకి. నేను పక్కనే ఉన్నాను. చాలా విలువలాడాడు. అయినా కానీ ఆయన ఓర్చుకుని మళ్ళీ యాత్ర కంటిన్యూ చేశారు. మీరు కూడా చెప్పినట్టున్నారు కదా, బస్ యాత్ర ఆపుదాం అంటే రోడ్ షో ఆపి. మేమంతా సిద్ధం కార్యక్రమం ఎంతో విజయవంతంగా లక్షలాది మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఆయనకి దీవెనిస్తున్న పరిస్థితి చూసాం. సాయంత్రం 4:30 నుంచి ఇప్పటి వరకు కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్న తరుణంలో ఇది చూసి తట్టుకోలేక చంద్రబాబు నాయుడు, జనసేన, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచాన్ని ఆపలేక వారు అనేక హామీలు ఇచ్చినా కూడా
ప్రజలు వాళ్ళ వైపు లేరని తెలిసి ఈ యొక్క మా ముఖ్యమంత్రి గారి మీద హత్యా ప్రయత్నం లాగా చేశారు. ముఖ్యమంత్రి గారికి కూడా చాలా బాగా పెద్ద దెబ్బ తగిలింది, బ్లడ్ కారుతుంది. ఆ తర్వాత పక్కనే ఉండబట్టి ఆ రాయి నా కంటికి కూడా తగలడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. చంద్రబాబు నాయుడికి పిల్లనిచ్చిన మామని ఆ రోజు నందమూరి తారక రామారావు గారి మీద చెప్పులు ఇచ్చిన దుర్మార్గుడు చంద్రబాబు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచాన్ని చూడలేక ఏదో విధంగా అంతమంది ఇచ్చారని చెప్పని ఒక ఉద్దేశంతోనే దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు వాళ్ళ తొత్తుల చేత చేయించిన కార్యక్రమం. నేను ఒక్కడే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చిరునవ్వుతోనే ఆయనకి అంత దెబ్బ తగిలినా కానీ ప్రజల కోసం మళ్ళీ వెంటనే పైకి వెళ్ళి ప్రజలకి అభివాదం చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి రక్తం కళ్ళు చూశాడు చంద్రబాబు నాయుడు. దుర్మార్గంగా చెప్తాను చంద్రబాబు నాయుడిని. ఇటువంటి నీచపు రాజకీయాలు, వెండుమోటు రాజకీయాలు, హత్య రాజకీయాలు, దుర్మార్గపు రాజకీయాలు చంద్రబాబు నాయుడు తెరలేపాడు. గతంలో ఇలాగే విజయవాడ నగరంలో వంగవీటి మోహన్ రంగా గారిని హత్య చేశాడు. అనేక రకాలుగా విజయవాడ నగరంలో ఎన్నో కుట్రలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో విజయవంతమైందని చెప్పని ఈస్ట్ కాన్స్టిట్యున్సీ, సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో లక్షల మంది వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి హారతలు పలుకుతుంటే చూసి తట్టుకోలేక ఏదైతే కొంత అక్కడ కరెంటు వైర్లు ఉండి ఇబ్బంది ఉండి కరెంటు అక్కడ లేకపోయిన సమయం చూసి కావాలని నేరుగా కావాలని చేసిన కుట్ర ఇదంతా కూడా. తప్పనిసరిగా ఈ కుట్రను ఛేదించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా ఇటువంటి కుట్రల నుంచి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు రాజకీయ పార్టీలు కలిసినాయి, అదేవిధంగా అనేక కుట్రలు చేస్తున్నాడు. ఒక పక్క కాంగ్రెస్ పార్టీని, ఒక పక్క కమ్యూనిస్ట్ పార్టీని కూడా పక్కన పెట్టుకొని ఇన్ని చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ ముందు చంద్రబాబుకి తట్టుకోలేకపోతున్నాడు. అందుకనే చంద్రబాబు నీ నీచ కుట్రలు, నీ కుట్రంతరాలు ఆపు ఇప్పటికైనా కానీ. ఇది తప్పు. ఇది ఒక ముఖ్యమంత్రి గారి మీద ఈ విధమైన ఘటన జరగడం అనేది చాలా బాధాకరం. తప్పకుండా చంద్రబాబు దీనికి మూల్యం తెలుసుకోక తప్పదు అని చెప్పని నేను తెలియపరచుకుంటున్నాను. సార్, ఇది ముఖ్యంగా మీ సెంట్రల్ నియోజకవర్గంలోనే 2009లో కూడా ఇదే విధంగా విజయవాడలో వైఎస్ఆర్ మీద రాళ్ల దాడి జరిగింది అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆయన తనాడి మీద జరగడం, సెంట్రల్ నియోజకవర్గంలోనే ఎస్పెషల్లీ విజయవాడ నగరంలో ఇలా జరగడం అనేది తెలుగుదేశం పార్టీ హస్తం ఉందనుకుంటున్నారా? ముఖ్యంగా బొండా ఉమ హస్తం ఉందనుకుంటారు? అసలు దాదాపు 10 సర్వేలు పైన వచ్చినాయి. ఇప్పుడు మొత్తం స్వీప్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారని. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మళ్ళీ స్వీప్ చేయబోతున్నారని చెప్పని ఏదో ఒక్క సర్వే, ఒక డబ్బా సర్వే తప్ప మిగతా 9 సర్వేలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా అంతమొందించాలని చెప్పని ఇది చంద్రబాబు చేసిన కుట్ర, ఇది చంద్రబాబు చేసిన కుతంత్రం, ఇది చంద్రబాబు చేసిన హత్య రాజకీయాలకి ఇవన్నీ చంద్రబాబే. ఇవన్నీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఆయన 11-12 నియోజకవర్గాలు తిరగడం జరిగింది, జిల్లాలు తిరగడం జరిగింది. ప్రతి జిల్లాలను కూడా రోజు రోజుకి పెరుగుతున్న ఆధారం చూసి కట్టుకోలేక ఈ విధంగా జరిగిందంటారా? 100కి 100 రూపాయలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలు చూసుకుంటుంటే ఆ రోజు మన చిలకలూరుపేటలో ప్రధానమంత్రి నుంచి కార్పొరేటర్ దాకా అందరిని తీసుకొచ్చినా కానీ ప్రజాదరణ కరువైంది. వాళ్ళు అనేక రకాలుగా మోసం చేశారు, ప్రజలకు మోసం చేయాలని ప్రయత్నం చేశారు. ప్రజలు నమ్మలేదు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉన్నారు. అందుకే ఈ కుట్రకి తెరలేపాడు చంద్రబాబు నాయుడు. ఈ కుట్రకి కారణం చంద్రబాబు నాయుడే. చంద్రబాబు తొత్తులతో అనేది చేయించాడు. ఇది చాలా అమానుషం అని మాత్రం మీ అందరికీ తెలియపరచుకున్నాను నేను. సార్, ముఖ్యంగా జనాలు లక్షల్లో ఈరోజు రావడం జరిగింది. దీన్ని చూసి తట్టుకోలేక చంద్రబాబు చేశాడు మాత్రం మీకు తెలియపరచుకున్నాను.